విశాఖలో తిరుమల తొక్కిసలాట ఘటనలో చనిపోయిన కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, టీటీడీ బోర్డు మెంబర్స్ పాల్గొన్నారు. తొక్కిసలాటలో చనిపోయిన శాంతి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. మృతురాలి కుమారుడికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తున్నామని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఘటనలో మృతి చెందిన శాంతి కుటుంబాలకు అయితే చెక్కులు అందజేశారు. ప్రస్తుతం మనం శాంతి కుటుంబం దగ్గర ఉన్న పూర్తిగా హోంమంత్రి పల్లా శ్రీనివాస్ అలాగే టీటీడీ బోర్డు మెంబర్స్ కూడా అయితే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం వాళ్ళ భర్తన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఇవాళ వచ్చారు కదా హోంమంత్రి కానీ వీళ్ళు కానీ, ఏం భరోసా ఇచ్చారు? ఏం భరోసా లేదండి. మా అబ్బాయికి ఎంత న్యాయం చేశారు. ఒక జాబ్ ఇస్తున్నారు, 27 లక్షలు చెక్ అది ఇచ్చారు. 27 లక్షలు చెక్ ఇచ్చారు. ఆ బాబుకి ఎక్కడ ఉద్యోగం ఇస్తున్నారు. ఇంకా మాకు భగవంతుడి దేవాల 7 గంటల దేవాల మాకు చాలండి. అంటే తర్వాత మీరు వెళ్ళారు కదా, అసలు ఏం జరిగింది? ఇంక ఏం జరిగితే మేమేం చెప్తాం స్వామి, మా అందరూ ముందు ఉన్నారు, మేము అనుకున్నాం. ఇంకా అన్స్ఫైట్గా అయిపోయింది, దానికి మనం ఏం చెప్పలేం కదా. శాంతి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, మాట్లాడదాం. చెప్పండి. జనవరి 7న ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కి 8 గంటలకి తెల్లారి 8వ తారీఖున మార్నింగ్ దిగాం. తిరిగి దిగితే అక్కడ రూమ్ తీసుకున్నాం. 2 గంటలకల్లా మధ్యాహ్నం 2 గంటల రూమ్ వచ్చింది. సరే స్నానం చేసి భోజనం తినేసి పార్క్కి వెళ్ళాము. పద్మావతి పార్క్ వెళ్ళాము 5 గంటలకల్లా. సరే ముందున ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి మేము అమ్మని ముందుకు పంపించాం. క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, అమ్మని చూసుకోవచ్చులే. ముందున 12 గంటలకు ఓపెన్ చేస్తున్న వాళ్ళు 8 గంటలకు ఓపెన్ చేశారు. నైట్ 12 గంటలకు ఓపెన్ చేసి 8 గంటలకు ఓపెన్ చేశారు. సరే అమ్మ ముందున ఉంది కదా అని చెప్పేసి మేము కూడా లైన్లోకి అలాగే వెళ్ళిపోయి దర్శనకి తీసుకున్నాం. చూస్తే అమ్మ రావట్లేదు. మా కన్స్టేబుల్ అందరూ వచ్చారు. వాళ్ళని అడిగితే చూడలేదమ్మా, ఈ అమ్మగారిని చూడలేదని అన్నారు. సరే ఒక 12 కల్లా పోలీస్ ఆవిడని నా ఫోటో మా అమ్మ ఫోటో చూపించాను. ఇలాగా మా అమ్మగారు చూసారంటే, మీ అమ్మగారు కాల్ బాగోలేదమ్మా, నేనే ఎక్కించిన అంబులెన్స్ హాస్పిటల్ అంటే రే హాస్పిటల్ అన్నారు. అక్కడికి వెళ్తే లేదు అమ్మగారు చూస్తే లేరు. అక్కడి నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ సిమ్స్ హాస్పిటల్, అక్కడికి వెళ్తే అక్కడ కూడా లేదు. సిమ్స్ హాస్పిటల్ బయటకు వచ్చి మాకు తెలిసిన వాళ్ళు ఒక వీడియో పెట్టారు, వాళ్ళు చూపించారట. వాళ్ళు తిరుపతిలో ఉన్నారు. ఇలాగా వీడియో చూడు అమ్మలాగా ఉందంటే, సరే చూస్తే ఇంకేంటి అమ్మ రియల్ హాస్పిటల్కి వస్తే అప్పుడు మళ్ళీ చూపించారు. ఫోటోలు చూపిస్తే దాంట్లో చనిపోయిన దాంట్లో అమ్మ ఫోటో ఉంది. చెప్పండి, ఈరోజు చెక్కులు పంపిణీ ఇచ్చారు కదా, మీకు ఏం భరోసా ఇచ్చారు? భరోసా అంటే చెక్ ఇచ్చారు, ఉద్యోగం ఇస్తారని అన్నారు. చూడొచ్చు, పూర్తిగా అయితే శాంతి కుటుంబానికి అయితే ఇక్కడ ఈరోజు హోంమంత్రి అలాగే పల్లా శ్రీనివాస్ వచ్చి ఆర్థిక సాయంగా టీడీపీ బోర్డు మెంబర్లు కూడా వచ్చి 10 లక్షలు చెక్ ఇవ్వడంతో పాటు కుమారుడికి ఏదైతే ఉద్యోగం ఇస్తున్నారో అయితే ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమని ఇప్పటికే విచారం వ్యక్తం చేశారు. అలాగే చనిపోయిన ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 కుటుంబాలు కూడా ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం అయితే అవుతుంది.